గురుగారు, ధర్మం అధర్మం, పాపం పుణ్యం, శుభం అశుభం వీటిని ఎలా నిర్ణయించాలి? పుణ్యపాపాలు కానీ ధర్మాధర్మాలు కానీ ఎవరికి వాడికి తెలిసిపోతూనే ఉంటాయి. మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు ఇవి ఎక్కడో వేరే లేవు, మన చేత కల్పించుకున్నవే. మనం చేసిందే మనకి పుణ్యంగా పాపంగా వస్తుంది. అంటే మనం మంచి సద్బుద్ధితో చేసినవన్నీ కూడా సత్కర్మలు అవుతాయి, వాటి ద్వారా వచ్చేదే పుణ్యం అవుతుంది. కనుక పుణ్యము పాపం అనేది ఏదో బ్రహ్మ పదార్థం కాదు, అది మనము తయారు చేసుకున్నదే మనకి కనబడుతోంది. కనుక మంచి ఆలోచనతో సకారాత్మకమైనటువంటి ఆలోచనతో చేసేవన్నీ కూడా పుణ్యకార్యాలు. ఫలితం ఎట్లా ఉంటుందని ఆలోచించకుండా నిష్కామంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా సత్కర్మలుగానే ఉంటాయి. కనుక అందుకనే బసవేశ్వరుడు ఒక మాట చెప్పాడు, స్వర్గము నరకం ఎక్కడో లేవు, నువ్వు చేసే మంచి పనులలోనే స్వర్గం ఉంది, నువ్వు చేసే దుర్మార్గమైన పనులలోనే నరకం ఉంది. కనుక స్వర్గము నరకం నువ్వు కల్పించుకున్నవే అన్నట్లుగా పుణ్యపాపాలు కూడా మనం కల్పించుకున్నవే. ఈశ్వరాధీనంగా కర్మలు చేస్తూనే పుణ్యపాపాల గురించి ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు తూకంగా ఎవడైతే జీవిస్తాడో, అంటే తూకంగా జీవించడం అంటే మంచి విషయాల మీదే మనసు పెట్టడం, సత్వగుణ సంపన్నుడై ఆలోచనలు చేయడం, ఇటువంటివి చేయడం వల్లనే పుణ్యం వస్తుంది. ధర్మమే పెట్టుబడిగా వచ్చేది పుణ్యం అండి, అధర్మం పెట్టుబడిగా వచ్చేది పాపం. కనుక ఒక వ్యక్తి సుఖపడాలి, ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఒక వ్యక్తి మనని ఆశ్రయించకుండా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకొని ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని మాత్రమే ఆశించి చేసే ప్రతి పని కూడా పుణ్యమే. వాడికి ఏదన్నా ప్రమాదం జరిగితే బాగుండు, ఏదైనా అదే బాగుండు, లేదా నన్నే ఆశ్రయించి బతికితే బాగుండు, పొద్దున్నేస్తే అడుగు తింటి బతికితే బాగుండు అని ఎవడైతే ఆలోచిస్తాడో అందులో పాపం ఉంది. అందుకనే ఒక రాజుగారు తపస్సు చేశాట, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలి అని అడిగాట. నీకేం కావాలంటే రోజు నా ఇంటి ముందు అడుక్కునే వాళ్ళ లైన్ ఉండాలి అని అడిగాట. అంటే అర్థం ఏంటి? తాను చేస్తున్నాను అనేటువంటి భావంతో, తనకంటే అధికులు ఉండకూడదు అనేటువంటి భావం ఎవరైతే అనుకుంటారో వాళ్ళ విషయంలో వాళ్ళు చేసే పనులన్నీ కూడా పాపంగానే ఉంటాయి. కనుక ఇది చూడ్డానికి బయటికి అర్థం కాదు. అందుకనే భాగవతంలో ఒక మాట చెప్పారు, సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుతో చెప్తారు. ఏమంటారంటే, నాయనా నువ్వు చేసే పని మంచో చెడో నీకే తెలుస్తుంది, తెలిసి చేసిన దానికి పాపం ఎక్కువ. అంటే మన అకౌంట్లో పాపం ఎక్కువ ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే తెలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తే. ఒకవేళ తెలియకుండా పొరపాటున ప్రమాదవశాత్తు మనం ఒక పని చేయబోతుంటే ఇంకో పని జరిగిందనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం అనేది చెప్పారు. అప్పుడు ఆ పాపము పోయి కొంచెం తగ్గి ఆ పాప ఫలం ఎక్కువగా ఉండదుట. కనుక ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పనులలో ఆ వచ్చిన ఫలితాన్నే సకారాత్మకంగా జరిగేవన్నీ పుణ్యాలుగా, అకారాత్మకంగా అంటే వ్యతిరేక ఫలితాన్ని వచ్చేటట్టుగా వ్యతిరేక భావాలతో, అంటే రాజసము తామసము అనేటువంటి గుణాల ఆధారంగా చేసే పనులు పాపాన్ని ఇస్తాయండి. అంటే రాజసం అంటే అర్థం ఏంటంటే, నేను ఈ పని చేయడం వల్ల 10 మంది నాకు గుర్తించాలి, 10 మంది నన్ను తెలుసుకోవాలి, లేదా నేను ఈ పని చేయడం వల్ల బలానివాడు బాధపడాలి, బలవానివాడి కష్టం కలగాలి, బలానివాడి కంటే నేను ఎక్కువగా ఉండాలి, ఎట్లా అయినా సరే వాడిని దాటాలి, ఇటువంటి ఆలోచనలు ఉంటే అది తామస గుణం అంటారు. కనుక ఆధిపత్యం కోసం కానీ, వైభవం కోసం కానీ, ప్రేరు ప్రఖ్యాతుల కోసం కానీ చేసేవి రాజస తామస కార్యక్రమాలు. ఏదైతే సత్వగుణంతో మనం చేస్తామో అది మాత్రమే పుణ్యంగా చెప్పబడుతుంది. కనుక పుణ్యపాపాలు ఎక్కడో లేవు, ఎక్కడ రంగు మార్చుకొని రావు, రూపం మార్చుకొని రావు. మీరు చేసే పనిలోనే పుణ్యము పాపము రెండు కూడా ఉంటాయి. అందుకనే దీనికి భగవద్గీతలో ఒక మాట చెప్పారు, దైవాసుర సంపత్ విభాగము అన్నారు. అంటే మంచి పనులన్నీ కూడా మనలో ఉండే మంచిని రిఫ్లెక్ట్ చేస్తాయట. మనలో ఉండే క్రూరత్వము, చెడు భావము, అవతల వాడి మీద అసూయ, అది ఆసురీ సంపద అన్నారు. కనుక ఈ సంపదలు రెండు భగవంతుడు మనకిచ్చాడు. ఆ వాడుకోవటంలో, అంటే పోపుల సామానంతా ఒకటేగా ఉన్నా మనం ఒక్కొక్క పదార్థం తయారు చేసేటప్పుడు ఒక పదార్థం వేస్తాం. కొన్ని పదార్థాల్లో కొన్ని వస్తువుల్లో కొన్ని వేస్తే చెడిపోతాయి. అట్లాగే మనం చేసేటువంటి లౌకిక క్రియల్లో కూడా సత్వగుణాన్ని వృద్ధి ఎక్కువగా చేసుకొని సత్వగుణాన్ని భావన చేస్తూ చేస్తే అదే పుణ్యం అవుతుంది. ఇతర గుణాలని ఆశ్రయించి చేస్తే రజోగుణ తమో గుణాల వల్ల పాపం వస్తుంది. కనుక సత్వగుణాన్ని ఆశ్రయించాలని శాస్త్రం చెప్పారు. సత్వగుణమే స్వర్గానికి లేదా పుణ్యానికి మూలం.